కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర స్థాయి బృందం శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించింది. సర్వే తీరును ఈ బృందం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తీరును రాష్ట్ర స్థాయి బృందం శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించి పరిశీలించింది. రాష్ట్ర స్థాయి బృందం అధ్యక్షులు రవిచంద్ర నాయకత్వంలో ఈ బృందం ముందుగా దేవరకొండ డివిజన్లోని దేవరకొండ మండలం కట్టకొమ్ము తాండాలో సర్వే తీరును పరిశీలించింది. సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, కుటుంబ యజమానులతో పాటు ప్రజలతో ఈ బృందం సర్వే గురించి ముఖాముఖి మాట్లాడి సర్వే వివరాలను తెలుసుకున్నారు. సర్వే వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడగగా కుటుంబ యజమానులు నేనావత్ జుమాలి, మరో యజమాని నేనావత్ దస్రులు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, సర్వేకు వచ్చిన వారు వివరాలు, ఆధార్ వంటివి అడగ్గా వివరాలను చెప్తున్నామని తెలిపారు. దేవరకొండ మున్సిపాలిటీలోని 2వ వార్డులో సైతం రాష్ట్ర బృందం సర్వే తీరును పరిశీలించింది. అక్కడ 2వ బ్లాక్ ఎన్యూమరేటర్ చంద్రమౌళి చేస్తున్న సర్వే ప్రక్రియను దగ్గరుండి బృందం పరిశీలించింది. అనంతరం సర్వే చేసిన ఫారాలను మున్సిపల్ కార్యాలయంలో ట్రంకు పెట్టెల్లో భద్రపరచగా వాటిని రవిచంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, దేవరకొండ ఆర్డీఓ ఎన్ రమణారెడ్డి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ తదితరులు రాష్ట్ర బృందం వెంట ఉన్నారు.